Hello everyone, welcome to Win and Win Education Academy. So today our topic is education system in India. So కొంచెం typical topic ఒక్క పార్ట్లో కంప్లీట్ చేయడం కొంచెం డిఫికల్ట్ అని నాకు అనిపిస్తుంది. సో మ్యాక్సిమం నేను ఒకటే పార్ట్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో దయచేసి పూర్తి వీడియో చూడండి. సో లెట్స్ కమ్ టు ద పార్ట్. సో వాట్ ఈస్ ద సిస్టమ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఇండియా. సో ఒకప్పుడు ఏన్షియంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనము పరిశీలిస్తే మొదట అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ వస్తాం. సో పార్ట్ బై పార్ట్. సో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా అన్నప్పుడు నాకు చాలా మైండ్లోకి వచ్చాయి. అంటే ప్రజెంట్ కండిషన్ ఇండియా సిచ్యువేషన్ స్టార్ట్ చేయాలా, లేదా డిఫరెన్సెస్ అంటే పాశ్చాత్య దేశ విద్యాభ్యాసం వాళ్ళ సిస్టమ్ని లేదా మన ఇండియన్ సిస్టమ్ని కంపేర్ చేసుకుంటూ స్టార్ట్ చేయాలా, లేదా ఏన్షియంట్ ఇండియా అంటే ఒక ఇండియా అనేది ప్రపంచానికే ఒక విశ్వవిద్యాలయంగా విరాజిల్లిన మహత్తర దేశం. సో అలాంటి ఇండియాని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఇలాంటి ఒక వీడియో చేయాల్సి వస్తుందని కూడా నేను అనుకోలేదు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్స్, చదువుకున్న వాళ్ళ బాధలు, జాబ్ లేక రోడ్ల మీద పిజ్జాలు డెలివరీస్ కోసం తిరుగుతున్న వాళ్ళ పాటలు చూసి చాలా బాధ వేసింది అనమాట. సో దానికోసమే ఈ నా యొక్క వీడియో. సో చిన్న ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేది ఆలోచించినప్పటికీ నాకు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అంటే ఏన్షియంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి స్టార్ట్ చేయాలని ఒక చిన్న థాట్ వచ్చింది. సో దానికోసమే ఈరోజు దాదాపు ఒక 1 వీక్ నుంచి, ఒక వారం నుంచి నేను దీని మీద పరిశోధన చేస్తూ ఒక కొలిక్కి వచ్చాను అనమాట, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేది. సో మొదట మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏన్షియంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పి అనాలని చెప్పి నాకు అనిపిస్తుంది. సో ఈ ఏన్షియంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏమిటి, ఎక్కడి నుంచి మొదలైంది, దీంట్లో పాత్రదారులు ఎవరు? సో ప్రపంచానికే విద్యాలయంగా మన ఇండియా విరాజిల్లిన గొప్ప దేశం. సో అలాంటి గొప్ప దేశంలో ఎన్నో యూనివర్సిటీలు కొన్ని సంవత్సరాలు అంటే ప్రపంచం ఇంకా కళ్ళు తెరవక ముందే మన దేశంలో విద్యాభ్యాసం అనేది పరిడవిల్లింది. గౌతమ బుద్ధుడు, చాణక్య చంద్రమౌర్య గురువు అయినటువంటి కౌటిల్యుడు, సో అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఇక్కడ మన ఇండియాలో విద్యాభ్యాసము మరియు వాళ్ళకి అధ్యాపకులుగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయన్నమాట. సో అలాంటి గ్రేట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఈరోజు ఇప్పటి ప్రపంచం ఏం మాట్లాడుకుంటుంది, సో ఎందుకు మనము పరదేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది విద్యాభ్యాసం కోసం. 10th క్లాస్ లేదా 12th ఇంతవరకు మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఆ తర్వాత ఏంటి పరిస్థితి? సో హైయర్ ఎడ్యుకేషన్ కోసం మనం ఎందుకు పాశ్చాత్య దేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది? వాళ్ళ విద్యాభ్యాసంలో ఉన్న తేడా ఏంటి, మన విద్యాభ్యాసంలో ఉన్న లోపాలేంటి? సో ఎందుకు మనం అందరం పరాయి దేశం వెళ్ళి అక్కడ చదువుకొని పడరాని పాటలు పడుతున్నారు? మా ఫ్రెండ్స్ కానివ్వండి, మా సీనియర్స్ కానివ్వండి, సో మాతో చదువుకున్న మా బెస్ట్ ఫ్రెండ్స్ అయినా కానివ్వండి, మా రిలేటివ్స్లో చాలామంది ఇట్లా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ చదువుకొని సో అక్కడే జాబ్ చేసుకుంటూ అక్కడే సెటిల్ అయిపోయారు. సో ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ విద్యాభ్యాసం మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళి సెటిల్ అయ్యి వాళ్ళ దేశానికి ఆదాయం పెంచాల్సిన అవసరం, దుస్థితి మనకు ఎందుకు వచ్చింది? దీన్ని ఎవరు కల్పించారు? సో ఇక్కడతో ఇంట్రొడక్షన్ స్టాప్ చేసి మెయిన్ టాపిక్లోకి రావాలి, ఎందుకంటే మనకు టైం చాలా తక్కువ ఉంది. సో ఫస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ద వరల్డ్గా మనము మన భారతదేశంలోనే పార్ట్ అయిన, అంటే అఖండ భారతదేశంలో పార్ట్ అయిన పాకిస్తాన్లో, అప్పట్లో అఖండ భారతదేశం, సో 1000 BC అంటే బిఫోర్ క్రైస్ట్ కంటే ముందే మన ఇండియాలో ఒక యూనివర్సిటీ అనేది స్టార్ట్ అయింది. అదే తక్షశిల యూనివర్సిటీ, ద గ్రేట్ తక్షశిల. సో దీని గురించి చెప్పుకుంటే చరిత్ర తవ్వి తీయాల్సి వస్తుందన్నమాట. అంటే దాని గురించి మాట్లాడుతున్నా కూడా మాకు గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకు? ప్రపంచానికే అంటే విశ్వవిఖ్యాత విద్యాభ్యాసం చెప్పిన ఒక యూనివర్సిటీ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాం. ద నేమ్ ఈజ్ ద గ్రేట్ తక్షశిల యూనివర్సిటీ. ఈ తక్షశిల యూనివర్సిటీ ఇప్పుడున్న పాకిస్తాన్లో రావల్పిండికి 32 కిలోమీటర్ల దూరంలో ఇది లొకేట్ ఉందన్నమాట. సో అలాంటి ఒక గ్రేట్ తక్షశిల యూనివర్సిటీ ప్రపంచం కళ్ళు తెరవకముందు, అంటే బిఫోర్ క్రైస్ట్ ఎవరైతే పాశ్చాత్య దేశాలు
క్రైస్ట్ తర్వాత చెప్పుకుంటారు ప్రతి ఒక్కటి మేము ఇవి సాధించాం అవి సాధించామని. కానీ మన భారతదేశం, మన సాంప్రదాయం, మన విద్యాభ్యాసం, మన విజ్ఞానం ఇవన్నీ ఆ ప్రపంచం కళ్ళు తెరవకముందే మన దేశంలో పరిడవిల్లాయి. మన దేశంలో చదువుకోవడానికి చాలా దేశాల నుంచి ఇండియాలో ఈ తక్షశిల యూనివర్సిటీ కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన నలంద యూనివర్సిటీ కానివ్వండి, సో ఇలాంటి యూనివర్సిటీలో అప్పట్లోనే రెసిడెన్స్గా ఉండడానికి మన దేశంలో వచ్చి చదువుకోవడం జరిగింది. అలాంటి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యూనివర్సిటీ తక్షశిల యూనివర్సిటీ. సో దీని గురించి ఎక్కువ చెప్పుకుందామన్నా కూడా సో మాకు ఎక్కడ దొరకట్లేదు. ఈవెన్ గూగుల్లో చేసినా కూడా దాని గురించి డీటెయిల్స్ ఎక్కువ లేవు. దొరికిన కాడికి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. సో అప్పట్లో 1000 BCలో తక్షశిల యూనివర్సిటీ అనేది ఒక మంచి యూనివర్సిటీగా పేరు పొందిందనమాట. ప్రపంచానికే మొట్టమొదటి యూనివర్సిటీ. సో 1000 BC నుంచి దాదాపు 1200 CE వరకు ఇది వచ్చిందనమాట. సో ఆల్మోస్ట్ 5th సెంచరీ వరకు ఇది వచ్చింది. 1000 BC నుంచి 5th సెంచరీ టు 6th సెంచరీ వరకు ఈ విద్యాభ్యాసం తక్షశిలలో కొనసాగిందనమాట. ఎప్పుడైతే తక్షశిల ధ్వంసమైందో దాని తర్వాత అంటే 5th సెంచరీలో నలంద యూనివర్సిటీ అనేది మొదలైంది. నలంద గురించి తర్వాత చెప్పుకుందామా. సో మొదట తక్షశిల. సో ఎవరు ఇక్కడ విద్యాభ్యాసం చేశారు, సో ఎవరు టీచర్స్గా పనిచేశారు ఇక్కడ. సో దీని గురించి చెప్పుకుంటే మనకి ఒకే ఒక్క మహాజ్ఞాని ఇందులో మనకి కనిపించారు. సో ఆయన పేరే చాణక్యుడు. ఆయనకి ఇంకొక పేరు కౌటిల్య. సో ఎవరు ఈ చాణక్యుడు? సో మనకి ప్రజెంట్ లేటెస్ట్ జనరేషన్లో కూడా చాలా బుక్స్ వచ్చాయి. సో ఇలాంటి తక్షశిల యూనివర్సిటీలో ఎవరెవరు విద్యాభ్యాసం చేశారు. సో అంటే మొట్టమొదటి మనకు వచ్చిన ఒక ఇదేంటంటే సో చాణక్యుడు అంటే కౌటిల్యుడు. చాణక్యుని ఇంకో పేరే కౌటిల్యుడు. సో ఈయనని అర్థశాస్త్ర పితామహుడు అని కూడా అంటారు. సో అర్థశాస్త్ర పితామహుడు కౌటిల్యుడు అప్పట్లో చాణక్య చంద్ర మౌర్య అంటే మౌర్య ఎంపైర్ డైనాసిటీలో సో ఒక ఎంపైర్కి ఒక రాజుకి ఆయన అర్థశాస్త్రం మరియు ఆయనకు పూర్తి విద్యాభ్యాసం ఈ యొక్క తక్షశిలలోనే చేపించడం జరిగింది. సో చాణక్య చంద్రమౌర్య అంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు ది గ్రేట్ అలెగ్జాండర్. సో ఈ రెండిటికి ఏమి డిఫరెన్స్? సో డిఫరెన్స్ ఏంటంటే ప్రపంచంలోనే ఇద్దరు గ్రేట్ అర్థశాస్త్ర పితామహులు ఉండడం, ఆ ఇద్దరు అర్థశాస్త్ర పితామహుల స్టూడెంట్స్ అంటే ఏమంటే వాళ్ళిద్దరూ ఒకే దగ్గర ఇద్దరు కలిసి యుద్ధం చేయడం. సో దీనికి ఉదాహరణగా ద గ్రేట్ అలెగ్జాండర్ చాణక్య చంద్రమౌర్యతో యుద్ధం చేసినప్పుడు ఆయన రాజనీతిజ్ఞకి ప్లస్ ఆయన గురుభక్తికి చాణక్యుడు అనేటువంటి ఆయన గురుభక్తికి ఫిదా అయిపోయిన అలెగ్జాండర్ యుద్ధం చేయకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో అలాంటి ఒక గొప్ప దేశం, అలాంటి ఒక గొప్ప యూనివర్సిటీ తక్షశిల యూనివర్సిటీ ఆ తర్వాత కనుమరుగైపోవడం జరిగింది. సో తర్వాత నెక్స్ట్ నలంద, ద గ్రేట్ నలంద యూనివర్సిటీ. యూనివర్సిటీ ఆఫ్ వరల్డ్ అంటారు నలంద యూనివర్సిటీని. ఎందుకంటే తక్షశిల యూనివర్సిటీ తర్వాత బాగా తెలిసిన పేరు నలంద యూనివర్సిటీ. చాలామందికి తక్షశిల యూనివర్సిటీ పేరు తెలిసి ఉండదు, కానీ నలంద యూనివర్సిటీ అనేది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. సో ఈ నలంద యూనివర్సిటీ ఎప్పుడు స్టార్ట్ అయింది? సో దిస్ ఈజ్ ఆల్సో స్టార్ట్ ఫ్రమ్ 5th సెంచురీ విచ్ ఈజ్ కంటిన్యూడ్ టు 800 years. 800 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం ఈ నలంద యూనివర్సిటీ. 1200 సంవత్సరంలో నలంద యూనివర్సిటీ మూడోసారి ధ్వంసం చేయబడింది. 3 సార్లు ధ్వంసం చేస్తే 2 సార్లు ఆల్రెడీ దాన్ని మళ్ళీ రీఓపెన్ చేశారనమాట. మూడోసారి ధ్వంసం అయినప్పుడు దాన్ని రీఓపెన్ చేసే సాహసం చేయలేకపోయారు. సో లెట్స్ కమ్ టు ద పాయింట్. నలంద యూనివర్సిటీ ఏంటి, అప్పుడున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఏంటి, సో దాంట్లో ఏమేమి చర్చించుకోవడం జరిగింది. వాట్ నాట్. ద నలంద యూనివర్సిటీ ఈజ్ ఈక్వల్ టు ద వేదిక్ యూనివర్సిటీ టు ద వరల్డ్. ప్రపంచానికే వేదాలను నేర్పిన ఒక మహా విశ్వవిద్యాలయం. సో అలాంటి వేదిక్ యూనివర్సిటీ సాంస్క్రిట్, బుద్ధిజం, సో మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే బుద్ధిజం పరిడవిల్లిన ఒక మహత్తరమైన స్థలం కూడా నలంద యూనివర్సిటీనే. సాక్షాత్తు బుద్ధుడే ఇక్కడ ఈ విద్యాభ్యాసాలు వాళ్ళ అనుచరులకు కానీ ఆయన శిష్యులకు కానీ విద్యాభ్యాసం చేశాడని ఒక ప్రతీతి.
సో అలాంటి గ్రేట్ నలంద యూనివర్సిటీలో అప్పట్లోనే 2000 మంది ఉపాధ్యాయులు, అంటే లైక్ టీచర్స్, 10,000 మంది స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్, చైనా, ఇండోనేషియా, టిబెట్, జపాన్, సో ఇలా వాట్నాట్, ఒకటేమిటి ఆల్ ఏషియన్ కంట్రీస్లో ఉండే మహా మేధావులంతా నలంద యూనివర్సిటీలో చదువుకోవడానికి అప్పట్లోనే రెసిడెన్స్గా జాయిన్ అయ్యేవాళ్ళు. అంటే హాస్టల్ వసతితో కలిపి నలంద యూనివర్సిటీ స్టూడెంట్స్తో విరాజిల్లిందనమాట అప్పట్లో. సో ఇంత మహత్తరమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియా ఎందుకు పోగొట్టుకోవాల్సి వచ్చింది? దేనివల్ల? ఇది ఎక్కడి వరకు కొనసాగింది? సో ఇట్లాంటి తక్షశిల, నలంద లాంటి ఏన్షియంట్ ఇండియన్ యూనివర్సిటీస్ నుంచి మనం ఏమి పాఠాలు నేర్చుకున్నాం? ఆ తర్వాత ఏమైపోయింది ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా? సో కమింగ్ టు ద లిస్ట్ ఆఫ్ ఇండియన్ ఓల్డెస్ట్ యూనివర్సిటీస్. సో ఆఫ్టర్ తక్షశిల అండ్ నలంద, సో వాట్ ఈస్ ద ఫస్ట్ యూనివర్సిటీ స్టార్టెడ్ ఇన్ ఇండియా? సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈజ్ సెనేట్ ఆఫ్ సారంపురే. ఈ సారంపురే యూనివర్సిటీ 1818లో సారంపురేలో స్టార్ట్ అయింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యూనివర్సిటీ ఆల్సో. అంటే రాజప్రసాదాలు అంతం, అప్పటికి బ్రిటిష్ సామ్రాజ్యం మన దేశాన్ని ఆక్రమించుకోవడం జరిగి దాదాపు 100 సంవత్సరాల పైనే దాటింది. 100 సంవత్సరాల తర్వాత ఒక ఇండియన్ హిస్టరీలో యూనివర్సిటీ ఆఫ్ సారంపురే అనేది ఒకటి పురుడు పోసుకుంది. సో నెక్స్ట్ వన్ బై వన్, నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూర్కే 1847, ఏదైతే స్వాతంత్రానికి 100 సంవత్సరాల ముందే ఐఐటి, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఐఐటి, ట్రిపుల్ ఐటి, ఎయిమ్స్, ఇవన్నీ సో లేటెస్ట్ ఆఫ్టర్ 19th సెంచురీలో స్టార్ట్ అయ్యాయి. సో 1800 సంవత్సరంలోనే 1847లోనే ఐఐటి రూర్కే అనేది మొదలైందనమాట. సో ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కల్కత్తా, యూనివర్సిటీ ఆఫ్ ముంబై, సో దిస్ ఈజ్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, ఆల్ ఆర్ స్టార్టెడ్ ఇన్ 1857. సో అండ్ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ, this is also one of the greatest university in present India. So it started on 1875. Next, University of Punjab 1882, University of Allahabad 1887. Next, Banaras Hindu University 1916, University of Mysore 1916. సో ఇలాంటి గొప్ప యూనివర్సిటీలు ఎన్నో మన ఇండియాలో పుట్టి ఇప్పుడు కూడా అవి కంటిన్యూ అవుతున్నాయి, చాలా యూనివర్సిటీస్ కూడా. సో ఇంత గొప్ప విద్యాభ్యాసం కలిగి, ఇంత విజ్ఞానం, సో ఇంత వైజ్ఞానం, ఇంత టాలెంట్ ఉన్న మన ఇండియాలో ఇప్పుడు పాశ్చాత్య దేశాల మీద ఆధారపడాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? లెట్స్ కమ్ టు ద పాయింట్. సో ప్రపంచంలోనే అతి ఎక్కువ యువకులు ఉన్న దేశంగా భారతదేశాన్ని పిలుస్తారు. సో అలాంటి అత్యంత 130 కోట్ల మంది భారతీయులు, కానీ 30 కోట్ల మంది ఉన్న యుఎస్లో చాలామంది సైంటిస్టులు, చాలామంది గొప్ప వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు ఎదుగుతున్నారు. అంటే 30 కోట్లున్న అమెరికాలోనే అంతమంది పైకి వచ్చి వాళ్ళ దేశాన్ని పైకి తీసుకొస్తుంటే 130 కోట్లున్న మన దేశం ఎందుకు వెనుకబడింది? 30 కోట్లు ఆర్థికంగా బలమైన దేశమే కావచ్చు, మనం చాలా తక్కువ ప్లేస్లో ఉండొచ్చు ఆర్థికంగా, కానీ టాలెంట్ అండ్ మనలో ఉన్న సృజనాత్మకకి తక్కువ లేదు. హాఫ్ ఆఫ్ ద సైంటిస్ట్స్ అండ్ డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్ ఇండియన్ ఇంజనీర్స్, ఇండియన్ డాక్టర్స్. సో ఐ డోంట్ వాంట్ టు మేక్ యుఎస్ సిటిజన్స్, ఎందుకంటే మన భారతదేశం నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి వాళ్ళ దేశానికి ఏదో ఒక మంచి చేయడం కానీ, లేదా అక్కడ మన వాళ్ళ జీవనాధారం పోసుకోవడం కానీ చేస్తున్నారు. సో అలాంటి భారతీయులు ఎంతోమంది యుఎస్లో పేరు తెచ్చుకుంటున్నారు, కానీ ఇండియాలో ఎందుకు పేరు తెచ్చుకోలేకపోతున్నారు? ఇక్కడ మొదలైన పరిశ్రమలు కానీ, ఇక్కడ ఏదైనా ఒక కొత్తది ఇన్వెన్షన్, ఒక ఐటమ్ ఇన్వెంట్ చేస్తే సో ఎందుకు దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? ఎక్కడ లోపాలు ఉన్నాయి అంటే, మొట్టమొదట మన ఎడ్యుకేషన్ సిస్టంలోనే చాలా ఎక్కువ లోపాలు ఉన్నాయి. ఎందుకు? ఎక్కడి నుంచి మొదలైంది? ఆఫ్టర్ 10th క్లాస్, ఆఫ్టర్ 12th ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకు అంత అధ్వానంగా తయారైంది అంటే, ఒకటే రీజన్. మన ఇండియన్ సిస్టమ్ 1916 ఆఫ్టర్ మైసూర్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్, ఐ థింక్ నాకు తెలిసి ఇప్పటి పాఠ్య పుస్తకాల్లో కూడా ఇంజనీరింగ్ కానివ్వండి, సో మిగతా సబ్జెక్ట్స్లో కానివ్వండి,
అదే పాఠ్యపుస్తకాలు, అదే టెక్నాలజీ ఇంకా మన పాఠ్యపుస్తకాల్లో పేరుకుపోయి ఉన్నాయన్నమాట. వాటిని టెక్స్ట్ బుక్స్ అనడం కంటే గ్రంథాలు అనడం నయం. సో ఈ దుస్థితి రావడానికి కారణం ఏమిటి? ఎందుకు సిస్టమ్ని మార్చలేకపోతున్నారు? ఎవరు ఎందుకు దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? ప్రజెంట్ సిచ్యువేషన్ యూఎస్లో కానీ, యూకేలో కానీ, ఆస్ట్రేలియా కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకంత ముందుంది? దీనికి కారణం ఏంటంటే ప్రాక్టికల్. ఏదైనా వాళ్ళు ప్రాక్టికల్గా లేటెస్ట్ టెక్నాలజీ వాళ్ళు అడాప్ట్ చేసుకొని వాళ్ళ స్టూడెంట్స్కి చెప్పడం జరుగుతుందన్నమాట. మన ఇండియాలో ఒక ఇంజనీర్ 4 ఏళ్ళు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి జాబ్ కొట్టాలంటే మళ్ళీ 1 ఇయర్ ఏదో ఒక కోర్స్ చేయాలి. జావా, .NET, అడ్వాన్స్డ్, హడూప్ ఇవన్నీ. అదే ఒక యుఎస్ సిటిజన్ కానీ, ఒక ఆస్ట్రేలియా సిటిజన్ కానీ, లేదా ఇక్కడ నుంచి వెళ్ళిన మన ఇండియన్ సిటిజన్సే అక్కడ హైయర్ ఎడ్యుకేషన్ చేసి వితిన్ మంత్స్ ఆర్ 1 or 2 monthsలోనే జాబ్ కొట్టగలుగుతున్నారు టాప్ MNCస్లో. మన ఇండియన్స్ ఎందుకు కొట్టలేకపోతున్నారు? కారణం ఇదే, టెక్నాలజీ అడాప్షన్. మన వాళ్ళు ఇన్వెన్షన్ అయితే ఉంది కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లే సాహసం చేయట్లేదు. సో దీనికి రాజకీయ కోణాలు కానీ, ఆర్థిక స్తోమతలు కానీ, లేదా వాళ్ళల్లో ఉన్న భయం కానీ, ఇవన్నీ కారణాలు కావచ్చు. సో నా దగ్గర ఒక ఇన్వెన్షన్ ఉంది, దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళాలి అని చాలామంది చాలా ఇన్వెన్షన్స్, ఒక మెకానిక్ కానివ్వండి, ఇంతవరకు పెట్రోల్ డీజిల్తోనే నడిచే వెహికల్స్ మార్కెట్లో ఉన్నాయి, నీళ్ళతో నడిచే వెహికల్ కూడా మార్కెట్లోకి రావాలని చెప్పేసి పుట్టిన ఒక ఐడియా ఇండియన్ ఒక మెకానిక్ పుట్టిందనమాట. సో ఆ మెకానిక్ దాన్ని ఎందుకు మార్కెట్లోకి తీసుకెళ్ళలేకపోయినాడు? జనాలకు మంచి జరిగే ఎన్నో ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి. దేనివల్ల అంటే ఒక ఐడియా ప్రజలకు ఉపయోగపడితే పారిశ్రామికవేత్తలకు శాపంగా మారుతుంది. సో ఈ దుస్థితి ఒక్క ఇండియాలో మాత్రమే ఉంది. అంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ కొంచెం తీరు మార్చాలన్నమాట. సో ఎప్పుడైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మన వాళ్ళు ఇన్స్టిట్యూట్స్ మీద ఆధారపడకుండా గవర్నమెంట్స్ని ప్రెషర్ చేసి మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఒక కొత్త దారిని తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. నాతో పాటు నాతో చదివిన చాలామంది, మా సీనియర్స్ కానివ్వండి, మా జూనియర్స్ కానివ్వండి, మా ఫ్రెండ్స్ కానివ్వండి, మా తోటి ఉన్న సహచరులు కానివ్వండి, అందరూ గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళే. కానీ ఎవరు కూడా టాప్ MNCస్లో కానీ మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయిన వాళ్ళు లేరు. చదువుకున్నది ఒకటి, చేసేది ఒకటి. ఇది చాలామంది భారతీయులకు వర్తిస్తుంది. చదువుకున్నది ఒక చదువు, చేసేది ఇంకొక జాబు. ఎందుకు ఇలా జరుగుతుంది పరిస్థితి అంటే టెక్నాలజీ అడాప్షన్. పాఠ్యపుస్తకాల్లో 1900 సంవత్సరాల నాటి 19వ సెంచరీ అంటే 19th century నాటి టెక్నాలజీ కానీ, టాపిక్లు కానీ ఇంకా అదే పాఠ్యపుస్తకాలు కంటిన్యూ అవుతున్నాయి. వాటిని మార్చాలి. మేము ఏవైతే బేసిక్స్ కూడా కాదు, అవి పునాదులు అంటారన్నమాట. ఆ బేసిక్స్ని నేర్చుకొని బయట మార్కెట్ ఎలా ఉంది, 2020 5G స్పీడ్ నడుస్తుంది అనమాట. కానీ మాకు ఇంకా 2Gలోనే ఉంది మార్కెట్ సబ్జెక్ట్. 2G సబ్జెక్ట్ నేర్చుకొని 5G జాబ్ని ఎలా మేము కొట్టాలి? ఇంత పై చదువు చదవంటే ఇంజనీరింగ్ కానీ, ఒక ఇంజనీర్ కానీ, ఒక డాక్టర్ కానీ, లేదా ఒక మేనేజ్మెంట్ కోర్స్ కానీ, వీళ్ళు ఆ చదువు చదవడానికే ఎన్నో కష్టాలు పడి ఆ చదువుని కంప్లీట్ చేశారు. అంత చదువు చదివినా కూడా మళ్ళీ మేము 2-3 నెలలు లేదా 1 or 2 years వేరే కోర్సుల మీద ఆధారపడి వాటిని నేర్చుకొని మార్కెట్లో వెళ్ళేలోపు మాకంటే అడ్వాన్స్డ్గా నేర్చుకొని మాకంటే వెనక ముందు వచ్చిన వాళ్ళు ఇంకా జాబ్ ట్రయల్స్లోనే ఉంటే ఎంతమందికి జాబ్ దొరుకుతుంది? ప్రతి సంవత్సరం త్రూఅవుట్ ఇండియాలో 6 లక్షల నుంచి 7 లక్షల ఇంజనీర్స్ బయటకు వస్తున్నారు. ఎంతమందికి వెంటనే జాబ్ దొరుకుతుంది? ఎంతమంది స్టూడెంట్స్ క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతున్నారు? ఓన్లీ 10% స్టూడెంట్స్ ఆఫ్ గెటింగ్ జాబ్స్ ఇన్ క్యాంపస్ ఆర్ ఇమీడియట్ ఆఫ్టర్ దేర్ పాస్ అవుట్. మిగతా 90% ఏం చేస్తున్నారండి? ఇక్కడ జాబ్ రాక, ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళ బాధలు చూడలేక, సొసైటీలో పెట్టే పోరు తట్టుకోలేక, కొంతమంది ఫారిన్ కంట్రీస్, డబ్బున్న వాళ్ళైతే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోయేసి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు. ఇంకా కొంతమంది ఇండియాలోనే ఏదో ఒక జాబ్ చేసుకుంటూ చిన్న చిన్న జాబ్స్ కానివ్వండి, చాలా బాధ వేస్తుందండి. రోడ్ల మీద కానీ
ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ముందర లైన్ నిల్చుంటున్నారు క్లాసులు నేర్చుకోవడానికి. కానీ కొంతమంది డిప్రెస్ అయిపోయి మాకు ఇంకా జాబ్ రావట్లేదు, ఓ పక్క వయసు అయిపోతుంది, ఇంట్లో అమ్మా నాన్న పోషించాలి, ఏం చేయాలో అర్థం కాక డిప్రెస్ అయిపోయి వాళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. దీనికి ఎవరు కారణం? సో ఏదో లైక్ మన త్రివిక్రమ్ గారు చెప్పినట్లు ఆవేశం వచ్చేస్తుంది మాట్లాడుతుంటే. ఈ బాధ ఎంతమంది భారతీయులు అనుభవిస్తున్నారు. ఈరోజు నేను కెమెరా ముందుకు చెప్తున్నాను, కానీ ఇలా చెప్పలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇండియాలో. సో ఈ పద్ధతి మారాలి. ఎందుకు ఇంజనీరింగ్ లాంటి ఒక మంచి కోర్స్ చేసిన వ్యక్తి ఒక పిజ్జా హట్లో డెలివరీ బాయ్గా కానీ లేదా జొమాటో స్విగ్గీ లాంటి సంస్థల్లో వర్కర్స్గా కానీ వర్క్ చేస్తున్నారు? ఇంకా ఎన్ని రోజులు ఈ కష్టాలు? ద గ్రేట్ ఇండియా, ద గ్రేట్ ఇండియా, ద గ్రేట్ ఇండియా ఎన్నిసార్లు చెప్పాలి మేము? ఎక్కడికి పోతోంది ఈ ఇండియా? ఎప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా మనం చెప్పుకుంటాం. తాతల కాలం నుంచి అంటే 3 తరాల నుంచి ఇండియా ఈజ్ డెవలపింగ్, ఇండియా ఈజ్ డెవలపింగ్. మా తాతలో చెప్పారు, మా నాన్నలు చెప్తున్నారు, మేము అదే చెప్తున్నాం, మా కొడుకులు మా పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా ఇదే చెప్తారేమో. దీంట్లో రాజకీయ కోణాలు లేదనమాట. సో వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం రిజర్వేషన్ అనే ఒక భయంకరమైన మహమ్మారిని ఇండియాలో పాతుకుపోయేలా చేశారు. అంబేద్కర్ గారు 10 సంవత్సరాల కోసం మాత్రమే రిజర్వేషన్ తయారు చేస్తే ఆ 10 సంవత్సరాల రిజర్వేషన్కి రాజకీయానికి అడ్వాంటేజ్గా యూజ్ చేసుకొని మన ఇండియాలో పొలిటికల్గా దాన్ని యూజ్ చేసుకుంటూ దగ్గర 60-70 ఏళ్ళు ఇంకా సాగదీస్తూనే ఉన్నారు. యువకులారా మేల్కోండి, ప్రశ్నించండి. రిజర్వేషన్ ఎప్పుడైతే మనకి దాన్ని బయటకు వచ్చేస్తామో అప్పుడే ఇండియా బయటకు వస్తుంది, అప్పుడే ఇండియా డెవలప్డ్ కంట్రీ అవుతుంది. ఆలోచించండి. సో రేపొద్దున యువత దేశం రెండు మనమే. మనం ఏం చేసినా దేశం కోసమే చేయాలి. ఇంకా ఎన్నాళ్ళు స్వార్థంగా పోరాడతాం మనం? రిజర్వేషన్లో ఒక సీట్ ఐఏఎస్ చదివి ఆయన పిల్లలు కూడా మళ్ళీ రిజర్వేషన్లో జాబ్ కానీ లేదా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇది కానీ ఇస్తున్నారు, సీట్ కానీ ఇస్తున్నారు. ఆయనకు రిజర్వేషన్ షెడ్యూల్ క్యాస్ట్ కానీ అది క్యాస్ట్ పక్కన పెడితే రిజర్వేషన్లో ఒక ఐఏఎస్ అయిన ఆయన వాళ్ళ కొడుకులు కూడా రిజర్వేషన్ కావాలండి. ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు పెట్టారు? అసలు అణగారిన వర్గాల కోసం, కూటికి దిక్కులేని నిరుపేదల కోసం, భూస్వాముల గురించి వాళ్ళు దగాపడ్డ పేదల కోసం రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఆర్థిక సమానత్వం కోసం రిజర్వేషన్ తీసుకొని వచ్చారు. అంతేకాని విద్యా సమానత్వం కోసం రిజర్వేషన్ తీసుకొని రాలేదు. ఒక టాలెంట్ ఉన్నవాడు జాబ్ కొట్టి మంచి కంపెనీలో ఉంటే దేశానికి ఉపయోగం. అదే టాలెంట్ లేనోడు రిజర్వేషన్ ద్వారా చదువుకొని ఒక డాక్టర్ అయితే ఎంతమంది ప్రాణాలు అతని చేతిలో పోతాయి. 99 మార్కులు వచ్చిన హయ్యర్ క్యాస్ట్ అతను 36 మార్కులు వచ్చిన రిజర్వేషన్ క్యాండిడేట్ కింద తలంచి పనిచేయాల్సి వస్తుంది. ఈరోజు వాడికి సబ్జెక్ట్ ఉండదు, టాలెంట్ ఉండదు, ప్రతి ఒక్కటి కింద ఉన్న ఉద్యోగం మీద ఆధారపడి పనిచేయాల్సి వస్తుంది. అలాంటి వాడికి జాబ్ అవసరమా? ఆలోచించండి. సో ఈ రోజుతో ఈ టాపిక్ని ఎండ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇంకొక రోజు టాపిక్ 2తో నేను ముందుకు వస్తాను. సో ఆ రోజు మీకు దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ పెట్టాలనుకుంటే మీరు కామెంట్స్లో చేయండి. ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.